ప్రజా ఆకాంక్షలో భాగంగా మొత్తం ఎంతో మంది ముందుకు వచ్చారు. కేవలం అంటే రాజకీయ స్పృహ విషయంలో తీసుకుంటే మొత్తం దేశంలోనే తెలంగాణ ప్రజల రాజకీయ స్పృహ ఎంతో ముందుందని అందరికీ అర్థమైతేనే ఉంది. అదేవిధంగా దేశంలోనే అత్యంత రాజకీయ స్పృహతో ముందుకు సాగుతున్న ఆడవాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు, అది తెలుస్తూనే ఉన్నది. అటువంటి ఆడవాళ్ళ ప్రతినిధిగా విమలక్క గొంతెత్తి పాడింది, కళాకారునిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది, ఉద్యమకారిగా ఎన్నో కార్యక్రమాలు చేసింది. అటువంటి ఆమె మీద అక్రమ కేసు పెట్టి ఆమెని జైలులో పెట్టడం అనేది అది అత్యంత కిరాతకమైన విషయం కూడా అనవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామిక ఆకర్షణకి గొడవలు పెట్టినది. ప్రజాస్వామిక వాదులందరూ దీన్ని తప్పకుండా ఖండించాల్సింది, ఖండిస్తున్నారు కూడా. ఇంకా ముందు అందరూ ముందుకు వచ్చి దీన్ని ఖండించాలి. అందులో భాగంగా పవన్ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నందుకు వారికి మేమంతా అంటే చాలా మంది తెలంగాణ మహిళా జేఏసీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా నేను మరీ ఒకసారి వారికి సంఘీభావం చెప్తూ జై తెలంగాణ.